My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి. మై డియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో, ఫోటో ద్వారా సర్ప్రైజ్ విషెస్ అందజేయాలి అనుకుంటున్నారో, నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకోండి. ఆ నెంబర్లకు కాల్ చేస్తే మా వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఆ నెంబర్స్ 8977007401, 8977007402. ప్రతి కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 ప్రకాశం గారు, ప్రకాశం గారు, హలో హలో ప్రకాశం గారు, ముందే పాట ప్రిపేర్ అయిపోతున్నారా? మీ మాట భేషుగ్గా వినిపిస్తోంది. నా వాయిస్ వినిపిస్తోందా? అవునా? జీవిత రహస్యం. ఆనందంగా జీవించడమే జీవిత లక్ష్యం. ఆనందంగా ఉండాలంటే నో జడ్జిమెంట్స్, నో ఇన్వాల్వ్మెంట్స్, యాక్సెప్ట్ చేయడమే. ఏది వచ్చినా మన మంచికి. ఒక కారణం లేని కార్యం జరగదు. ఇవాళ 1,00,000 రూపాయలు పోయాయి, ఓకే, మళ్ళీ వస్తాయని విజయంతో జీవితంతో ఉన్నది ఆనందం. 1,00,000 రూపాయలు వస్తే ఆనందం, అసలు లేకపోతే ఆనందం అనేది ఆనందం కాదు. అది జ్ఞానంతో ఆత్మానందంతో వచ్చేది ఆనందం. అదే జీవిత లక్ష్యం, అదే జీవితం. అయ్యో అయ్యో అంటే కుదరదు, అయ్యో ఎస్ అనే పాట ఉన్నాయి, టేక్ ఇట్ ఈజ్ ఊరొచ్చి. అట్లా ఏం జరిగినా ఏదైనా మన మంచికే పరిచయాలు చెప్పారు. సూపర్. ఇంకా ఇప్పుడు పాట లవ్ సాంగే పాతదైనా బాగుంటది, కొత్త ఇంకా దొరకదు. ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవ్వరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ, నెత్తురు కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ, ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవ్వరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ, కులమో మతము ఏమంటుంది ఈ ప్రేమ, వెచ్చని మనసు ఏ రోజు వీడదు ఈ ప్రేమ, నింగి నేల ఉన్నాంటుంది ఈ ప్రేమ, కాలం వస్తే సిరిమల్లి ఈగకు చిగురే పుడుతుంది, ఈడు వస్తే ఈ పడుచు గుండెలు ఏమే పుడుతుంది, ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, అడ్డు గొడుగు అట్టి పెట్టినంతనే వానదల్లు ఆగిపోవునా, గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా, 7 లోకాలు ఏకమైన ప్రేమ నాపేనా, ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవ్వరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ. చేడా డైరెక్టర్, సూపర్ పాట. సదా నితిన్, సదా నితిన్ ఉన్నట్టుంది బాగా. మీరు ప్రేమ వివాహాల్ని ఎంకరేజ్ చేస్తారా? ప్రేమ అంటే అన్కండిషన్ లో ఉండాలి, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అది ఎట్లా అంటే, నేను అదే రోజువారీ సాహిత్యం చదవమని, అంతరంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అదే లవ్. లవ్ అంటే ఇప్పుడు ఏంటి, ఫిజికల్ బాడీ చూసి ఏదో అట్రాక్షన్ చూసి ఐ లవ్ అని అంటున్నారు, అదంతా వేస్ట్, అదంతా చెత్త. అయితే వీళ్ళు ఏదో వర్ణాంతరాలు చేసుకుంటున్నారు, తర్వాత విడిపోతున్నారు. ఎప్పటికీ ఏ సమస్య వచ్చినా సీతారాములుగా కలిసి ఉండడమే అదే ప్రేమ వివాహం, అదే కథ. విష్ణుమూర్తి ఎట్లా కలిసినారో లక్ష్మి అట్లా కలిసి ఉండదే ప్రేమ. అంతేగాని ఏదో మేము ఉన్నాం అనుకొని నలుకొని మళ్ళీ విడిపోయి కూతురులో పెద్ద మనుషులు, ఇదంతా న్యూసెన్స్. అట్లా ఎవరు ఉండరు, చాలా కష్టం. ఉన్నోళ్ళు వేల వేల లెక్క పెట్టచ్చు. వావ్, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి బెస్ట్ విషెస్. నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో హలో గుడ్ మార్నింగ్ విద్యా. ఏ హసీనా, గుడ్ మార్నింగ్. హ్యాపీయెస్ట్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఏంటి విశేషాలు? ఎవరికైనా బర్త్డేస్ కానీ పెళ్లి రోజు కానీ?
ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. హసీనా తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి విద్యా తరపు నుండి కూడా. ఒక మాట చెప్తా. చెప్పు. మనిషికి చెడు ఆకర్షించినంత మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడులో సుఖాలతో మొదలై కష్టాలు పాలు అవుతుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంకి దారి తీస్తుంది. అంతే కదా? అవును. ఫస్ట్ అంటే చెడులో కూడా ఫస్ట్ ఆకర్షిస్తుంది, సుఖం ఫస్ట్ దొరుకుతుంది, తర్వాత కష్టాలు పాలవుతాం. మంచి సైడ్ అంటే కష్టాలు పడిన తర్వాత లాస్ట్ మనకి మంచి సుఖంతో ఎప్పుడు హ్యాపీగా ఉంటాం జీవితాంతం. అంతే కదా? అవునవును, సూపర్. హసీనా ఒక పాట పాడొచ్చు కదా? పడుపు కదా? ఓకే, పొడుపు కథ అడుగుతా విద్య. ఓకే ఓకే, అడుగు. వీధి పక్కన ఎర్ర చుక్క అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరుచుకొని ఉంటాడు. ఎవరు తోచింది వారు వేస్తూ ఉంటారు. ఏంటి? డస్ట్బిన్నా? కాదు. వీధి చివర ఎర్ర చొక్క అబ్బాయి. వీధి పక్కన ఎర్ర చుక్క అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరుచుకొని ఉంటాడు. ఎవరికి తోచింది వారు తినిపిస్తారు. ఎవరు? తను. తినిపిస్తారు కూడానా? తినిపిస్తారు అంటే ఇప్పుడు కనిపిస్తలేవు కానీ ఇంతకు ముందు కనిపిస్తుండే. మంకీనా? కాదే. కాదు, నేను చెప్తా కదా ప్రతి నెల నాకు బుక్ తెచ్చి ఇస్తారు ధ్యాన జగత్తు అని అన్న. ఓకే, పోస్ట్ మ్యానా? పోస్ట్ మ్యాన్ కాదు, పోస్ట్. దాంట్లో డబ్బులో మనం వేస్తే అన్ని మనకి నోట్ తెచ్చుకుంటది కదా. ఇంకొకసారి అడగమ్మా. వీధి పక్కన ఎర్ర చుక్క అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెచ్చుకొని ఉంటాడు. ఎవరికి తోచింది వారు తినిపిస్తారు. అంటే అది ఎర్రగుంటది డబ్బా, వీధి చివరిని ఉంటది. మనకి పోస్ట్ ఎలా డబ్బా బుక్స్ పంపించినా లేదంటే ఏమన్నా జాబ్ పంపినా దాంట్లో చేస్తాం కదా. అవునవును, బాగుంది బాగుంది. నైస్ నైస్ నైస్, సూపర్. ఇంకోటి అడుగుతావా? పాట పాడతావా? పాట పాడతానే. ఓకే. జాబిలమ్మ జోల పాడనా ఇలా దూరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా వైగాలి వాళ్ళ కళ్ళలోన వరాల వెండి పూలవాన వరాలు వేళ జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా స్వరాగాలే మృదులుగా కుశలమానే స్నేహం సిలువగా ఇలా సమీపించే సడలితో ప్రతి పదాలెంతో పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గుపలుగొందని వనములేసి వద్దకొచ్చ నిద్రకొచ్చని జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా. హసీనా, సూపర్ హసీనా. ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ గా చెప్పుకోవాలబ్బా నిజానికి. అసలు టన్నులు ఉంది నీ దగ్గర కాన్ఫిడెన్స్ అయితే. సూపర్ అనిపిస్తుంది నాకు. చాలా సార్లు కూడా ముచ్చటగా అనిపిస్తుంది నిన్ను తలుచుకున్నప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హసీనా. రైట్, ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ హసీనా తరపు నుండి బెస్ట్ విషెస్. మరి మన విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. మోహన్ బాబు అని కూడా పిలువబడే మంచు భక్తవత్సలం నాయుడు తెలుగు సినిమా రంగంలో ప్రధానంగా తన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి అయిన మోహన్ బాబు 500కు పైగా చిత్రాలలో ప్రధాన పాత్ర, సహాయక పాత్ర మరియు విభిన్న పాత్రల్లో కూడా నటించడం జరిగింది. 1995లో రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన బహుళ నటన చిత్రం పెదరాయుడులో తన నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడిగా తెలుగు అవార్డును అందుకోవడం జరిగింది. 2007లో యమదొంగలో తన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా సినిమా అవార్డును అందుకున్నారు. సినిమా మరియు విద్యాని రంగానికి చేసిన కృషికి గాను మోహన్ బాబు బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను కూడా పొందడం జరిగింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు మంచు ఎంటర్టైన్మెంట్ వంటి నిర్మాణ సంస్థల సహా యజమాని. 2017లో ఆయన తమ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ పొందడం జరిగింది. 2017లో 6వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో సినీ రంగంలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆయనకు స్పెషల్ అప్రిషియేషన్ అవార్డును కూడా లభించడం జరిగింది. సో ఈరోజు మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. శ్రీనివాస్ అవసరాల తెలుగు సినిమాలో పనిచేసే ఒక భారతీయ నటుడు, చిత్ర దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్. అతను 2 నంది అవార్డులు మరియు సైమా అవార్డును కూడా అందుకోవడం జరిగింది. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన దుద్దేల భాగ్యలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. భాగ్యలక్ష్మి గారు, మీరు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూసేద్దామా. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న బెంగళూరుకు చెందిన వడలి శివ కామేశ్వరరావు, లక్ష్మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారి కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. కామేశ్వరరావు గారు, లక్ష్మీ దంపతులకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారి కుటుంబ సభ్యులు, ద పిఎంసీ ట్రస్ట్, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి విశేషాలు? మీరే చెప్పాలి. నేనే చెప్తాను. రేపు ఎలా అయినా రేపు చెప్పాలనుకున్నాను, అది ఈవేళ చెప్తాను, రేపటిది. ఓకే, చెప్పండి. పద్మజ మేడం గారు, వెంకటేశ్వరరావు గారు సారు. ఓకే. వాళ్ళది రేపు పెళ్లి రోజు. పెళ్లి రోజు. చెప్పండి విషెస్ ఎవరి తరపు నుండి ఏంటి అనేది క్లియర్ గా. పద్మజ మేడం గారు, వెంకటేశ్వరరావు గారికి రేపు పుట్టినరోజే వచ్చేస్తుందమ్మా. నాకు పెళ్లి రోజు కామన్ లేండి, చెప్పండి. చెప్పేదా? అవునా, చెప్పేసి. పద్మజ గారు, వెంకటేశ్వరరావు గారు. పద్మజ గారు, వెంకటేశ్వరరావు ఏంటండి? వెంకటేశ్వరరావు గారు. ఓకే. పద్మజ గారు, వెంకటేశ్వరరావు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు శివకుమారి గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ విద్యా తరపు నుండి కూడా అండి. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో ఎన్నో ఎన్నో జరుపుకోవాలని, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవును. మరి ఈ శుభ సందర్భంలో వాళ్ళకి ఒక పాటను కూడా డెడికేట్ చేయొచ్చు కదా. పెళ్లి రోజు పాటలు అయితే నాకేం రావు, నాకు వచ్చిన పాట పాడతాను. సరే, ఏదో ఒక పాట అంతే. మా మేడం గారు వాళ్ళకి తెలుసులే నేనేంటో. అది ఆలోచన వల్ల మహిళ తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మహిళ యొక్క విలువ పెరుగును, విలువ పెరిగి నవ సమాజం అవతరించును, ఆ సమాజంలో సమస్యలు తీరిపోవును. జన్మనిచ్చిన కన్న తల్లి మహిళ కాదా, మనకు అనురాగం పంచే చెల్లి మహిళ కాదా, బతుకులోన భాగస్వామి మహిళ కాదా, మరి ఆడపిల్ల పుడితేనే ఎందుకు బాధ. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, అజ్ఞానం అవివేకం మరిచిపోవాలి, మనం విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి, మన బాధలు తన బాధలు తెలుసుకోవాలి, మనమంతా మంచిగా కలిసి ఉండాలి. అంతేనమ్మా. సూపర్ అండి. ఫైనల్ గా అందరం కలిసి ఉండాలి, మంచి మనసుతో ఉండాలి. మన ధ్యానంలో కూడా అదే, అందరం కలిసి ఉండాలి. అవును. కానీ అది ఎప్పుడో పాట, అది ఇప్పుడు పనికి వచ్చింది. రైట్, సూపర్, చాలా చక్కగా పాడారండి. వన్స్ అగైన్ రేపు పెళ్లి రోజు జరుపుకుంటున్న పద్మజ గారు, వెంకటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చేసి ఫోన్ లో చెప్తా. ఓకే, చెప్పండి. అంతే. సరే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అండ్ మై డియర్ పిఎంసీ టైమింగ్స్ మారాయి, గుర్తుపెట్టుకోండి. 8:30 నుంచి 9 o'clock వరకు ప్రసారం అవుతుంది. జనరల్గా అయితే
to 8:30 ప్రసారం అవుతుంది కదా, కానీ టైమింగ్స్ కొంచెం చేంజ్ చేశారనమాట. 8:30 to 9 ప్రసారం అవుతుంది. సో కొంతమంది మై డియర్ పిఎంసి ఇన్ టైంలో రావట్లేదు, లేకపోతే ఆ ప్రోగ్రామ్ తీసేసారేమో అనుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ టైమింగ్స్ మాత్రమే చేంజ్ అయ్యాయండి, 8:30 to 9. అండ్ హలో పిఎంసీకి కానీ మై డియర్ పిఎంసీకి కానీ కాల్ చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టుకుని తర్వాత నాతో మాట్లాడండి. అండ్ చాలాసేపు హోల్డ్లో ఉంటారు కదా, కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. ఒకవేళ కాల్ కలవకపోతే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏం కాదు, ఈరోజు కలవకపోతే రేపు డెఫినెట్గా కలుస్తుంది. మనం ధ్యాన అనుభవాలతో సహా లేకపోతే విషెస్ కానివ్వండి ఏదైనా సరే మనం ఎప్పుడు షేర్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉంటాము. అండ్ అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను, మై డియర్ పిఎంసీ ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో, అంటే ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క ఫోటో ద్వారా విషెస్ తెలియజేయాలి మై డియర్ పిఎంసీలో అని అనుకుంటే, వాళ్ళకి ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే నేను చెప్పే నెంబర్లను మరొకసారి నోట్ చేసుకోండి. ఆ నెంబర్లో కాల్ చేస్తే మా వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఆ నెంబర్స్ వచ్చి 8977007401, 8977007402. మరి ఇది ఇవాళ మై డియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.